హాయ్! నేను మీకొక సామెతను చెప్పబోతున్నాను. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. దీని అర్థం అసలు పెళ్ళే కాలేదు కానీ తనకొక భార్య గర్భం దాల్చినట్టు, కొడుకు పుట్టినట్టు, వాడికి సోమలింగం అని పేరు పెట్టినట్టు ఊహించుకున్నారంట. అంటే ఏమీ లేకుండా గాలిలో మేడలు కట్టే వారిని ఉద్దేశించి ఈ సామెత వాడతారు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్పుకోవచ్చు. ఒకడు మట్టి ముంతలో పేలాల పిండి పెట్టుకొని అమ్మడానికి వెళ్ళాడట. దారిలో చెట్టు కింద నిద్రపోతూ పగటి కలలు కన్నాడు. ఆ పేలపిండి అమ్మితే నాకు ఇంత డబ్బు వస్తుంది, దాంతో మరింత పేలపిండి కొని మంచి లాభాలను గడిస్తాను, ఆ డబ్బుతో ఆవును కొని పాల వ్యాపారం చేస్తాను, పశు సంపద వృద్ధి చేస్తాను, బోలెడని వ్యాపారాలు చేసి ధనవంతుడనై మేడలు, మిద్దెలు, వస్తువులు, వాహనాలు కొంటాను. అప్పుడు నాకు ఒక చక్కటి చుక్కతోటి పెళ్ళవుతుంది. మాకు పుట్టే కొడుకు పేరు సోమలింగం అని పేరు పెడతాను అని అనుకుంటాను అనమాట. ఎప్పుడైనా నా భార్య కొడుకును కోప్పడితే దాన్ని తంతాను అనుకుంటూ వాడు తన కాలిని జాడించాడు. ఇంకేముంది, ఆ కాలు పేలపిండి ముద్దకి తగిలి అది కాస్త ముక్కలైపోయిందంట. చూశారు కదా, మనము చెట్టు కింద కూర్చొని పగటి కలలు కంటే ఎలా అవుతుంది పరిస్థితి అసలు. అందుకే ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటారు. అంటే లేనిది ఊహించుకొని అతిగా ఊహించుకోవడాన్ని ఈ సామెత వాడతారనమాట. అందుకే మనం ఉన్నదాన్నే జాగ్రత్తగా ఆలోచించాలి, ఇట్లా లేనిది ఊహించుకోవద్దు.